హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం కామారెడ్డిలో నియంసా చౌరస్తా నుంచి ముందుకు వస్తే డిఎస్పీ ఆఫీస్ ఆపోజిట్ లో కట్ట మిషన్ లో అయితే గణేష్ అయితే వచ్చినాయి. ఈ షెడ్ పేరు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక గణేష్ బండర్. ఈ షెడ్ లో అయితే చాలా వరకు సోలాపూర్ మోడల్ గణేష్ అయితే ఉన్నాయి. మంచి మంచి స్టోన్స్ గణపతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూపిస్తాను. గణేష్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియో ప్రతి ఒక్కరు షేర్ కూడా చేయండి. గణేష్ అయితే మొత్తం చేస్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు ఓవరాల్ గా అయితే మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ అయితే మొత్తం చూడండి, మొత్తం మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా చూడండి ఎంత మంచి మోడల్స్ అయితే ఉన్నాయో. మొత్తం సోలాపూర్ నుంచి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు గణేష్ అయితే ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మన కృష్ణుడు మోడల్ అయితే ఉన్నాడు అన్నమాట. వినాయకుడు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. సైడ్ కి వచ్చేసి చూడండి మనకు రాముడు అయితే వచ్చేసిండు బాణం పట్టుకుని. అక్కడ సైడ్ త్రిశూల్ పట్టుకుని అయితే శివుడు అయితే ఉన్నాడు కదా. ఈ గణేష్ చూసుకున్నట్టయితే చూడండి మనకు పంచకు వచ్చేసి పింక్ అయితే వేసారు, కండువకు వచ్చేసి బ్లూ అవుతుంది కదా. మనకు ఫినిషింగ్ కూడా అయితే నీట్ గా అయితే ఇచ్చేసారు అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు రాముడు శివునితో కలుపుకొని మనకు 10 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇట్లా వచ్చేసి అయితే మనకు కొద్దిగా ఎక్కన ఉంటుంది అన్నమాట. ఇటు కూడా 10 ఫీట్స్ వరకు అయితే ఉంటది. ఈ గణేష్ అయితే చూడండి మనకు ధూల్పేటలో ఫినిషింగ్ అయితే ఎలా ఉంటుందో అలానే అయితే ఉన్నది. గణేష్ అయితే చూస్తున్నారు. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి ఈ షెడ్ లో ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నది చూడండి, నా వెనకాల అయితే ఇంకో గణేష్ అయితే కనిపిస్తుంది కదా. మనకు వినాయకుడు వచ్చేసి అయితే స్మైలీ ఫేస్ తో అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు పెద్ద ఫ్రేమ్ అయితే వచ్చేసింది. వినాయకుడు కూడా చూడండి మనకు నీట్ గా అయితే ఫినిషింగ్ అయితే వచ్చేసింది అన్నమాట. మనకు ఆభరణాలు కూడా చూడండి గోల్డ్ కలర్ అయితే వేసేసారు. మనకు స్టోన్స్ టైప్ అయితే వచ్చింది కదా పైన వచ్చేసి చూడండి. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు ఆభరణాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 15 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్ లో కూడా వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు చిన్న గణేష్ లో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు చిన్న గణేష్ మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడండి మనకి 2 సింహాలు అయితే వచ్చేసినాయి. పంచకు వచ్చి చూడండి ఆరెంజ్ అయితే వేసారు, కనువకు వచ్చి బ్లూ అయితే వేసారు కదా. మనకు మహారాజ్ లాగానే అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూసుకుని అయితే చూడండి సేమ్ మోడల్ అయితే ఇంకో గణేష్ కూడా ఉన్నది. ఇక్కడ పింక్ కలర్ అయితే వేసారు అనమాట. చూడండి మనకి ఈ గణేష్ హైట్ వచ్చేసి 4 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 4 లోపు అయితే ఉంటది, 4 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నది చూడండి మనకి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు. మన పంచకు వచ్చేసి పింక్ అయితే వేసారు. బ్యాక్గ్రౌండ్ లో కూడా ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 4 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్ లో వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు సింహాసనం మీద. అండ్ ఈ గణేష్ కూడా బుక్ అయితే అయిపోయింది. ఏనుగు పైన అయితే శివాజీ మహారాజ్ అయితే ఉంటాడు కదా, ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ పంచకొచ్చ చూడండి పింక్ అయితే వేసారు. మనకి సైడ్ కి వచ్చి చూడండి ఇక్కడ గుర్రాలు కూడా వచ్చేసాయి అన్నమాట. 5 టైప్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో గణేష్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు శివుని మోడల్ లోనే అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చి చూడండి మనకు శివుని టైప్ అయితే ఉన్నాడు. టోటల్ గా రుద్రాక్ష టోటల్ అయితే వచ్చేసినాయి. పులి చర్మం వేసుకొని అయితే కూర్చొని అయితే ఉంటాడు అనమాట. పులి మీద ఉన్నాడు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. ఈ గణేష్ కి వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. ఈ మోడల్ లో వచ్చేసి మనకు 2-3 పీసులు అయితే ఉన్నాయి. ఆ 2-3 పీసులలో 2 పీసులు అయితే బుక్ అయినాయి, ఒక పీస్ అయితే మిగిలింది అనమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5.5 వరకు అయితే ఉంటుంది అనమాట. 5 ఫీట్ల నర నుంచి 6 ఫీట్ల లోపు అయితే ఉంటది. మాక్సిమం అంటే 5 ఫీట్ల నర అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ నా వెనకాల అయితే కనిపిస్తున్నది కదా, అయోధ్య రామ మందిర్ మోడల్ అన్నమాట. వినాయకుడు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు వినాయకుడు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చి చూడండి మనకు రామ మందిర్ అయితే వచ్చేసింది. టోటల్ గా పైన వచ్చి చూడండి కాషాయం ఫ్లాగ్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు అయోధ్య రాముడు అయితే ఉన్నాడు అనమాట. మనకు టెంపుల్ లేదా వచ్చేసింది. మనకు రాముడు అయితే వచ్చేసింది. పంచకొచ్చ చూడండి మనకు ఆరెంజ్ అయితే వేసారు కదా. వినాయకుడు పంచకొచ్చ చూడండి రెడ్ అయితే వేసారు. ఈ గణేష్ విత్ ఫ్రేమ్ తో హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 10 నుంచి 10.5 వరకు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. కాకపోతే కొంచెం కలర్ అయితే చేంజ్. వినాయకుడు పంచ కలర్ వచ్చేసి అయితే సేమ్ ఉంటది అనమాట. రాముంది అయితే కలరింగ్ అయితే చేంజ్ అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు అయితే సోలాపూర్ మోడల్ అన్నమాట. మనకు వైలెట్ కలర్ లో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. పంచకొచ్చ చూడండి చాక్లెట్ కలర్ అయితే వేసారు అనమాట. మనకు షైనింగ్ కలర్ అయితే ఉంది. ఇక్కడ కండువకు వచ్చి చూడండి మనకు ఆరెంజ్ అయితే వేసారు. మొత్తం షైనింగ్ కలర్. ఇది కూడా వచ్చేసి ఆయిల్ పెయింట్ టైప్ అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి వితౌట్ ఫ్రేమ్ ఉంటది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకుడు కూర్చునే యాంగిల్ కూడా అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నది. ఈ మోడల్ లో వచ్చేసి మనకు ఒకటే పీస్ ఉన్నది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు లాల్ బాగ్ టైప్ అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేసి చూడండి పంచకు వచ్చేసి అయితే మనకు రెడ్ కలర్ అయితే వేసారు అనమాట. గణేష్ కూడా బుక్ అయితే అయిపోయింది. ఈ మోడల్ వచ్చేసి మనకు 4 పీసులు అయితే ఉన్నాయి. 4 పీసులు బుక్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో గణేష్ అయితే చూసుకున్నట్టు చూడండి మీకు ఇంకో మోడల్ గణేష్ నా వెనకాల అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. పంచకు వచ్చేసి చూడండి మనకి ఎల్లో కలర్ అయితే వేసారు అనమాట. వినాయకుడు కూడా వచ్చేసి వైలెట్ కలర్ అయితే ఉంటాడు. పొట్టకు వచ్చేసి చూడండి మనకు బొట్ట అయితే వచ్చేసింది కదా.
తలపైన వచ్చిన బొట్టు అయితే ఇక్కడ ఇక్కడ కూడా పెట్టారు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మనకు ఫ్రేమ్ కి వచ్చేసి మొత్తం నెమలీలు అయితే ఉన్నాయి. ఆ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల 1/2 వరకు అయితే ఉంటుంది. ఆ మోడల్ వచ్చేసి ఒకటే పీస్ ఉంది. ఇప్పుడు ఇంకో గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు ఇంకో మోడల్. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు సోలాపూర్ నుంచి వచ్చింది అన్నమాట. ఈ మోడల్ వచ్చేసి షెడ్ లైన్ ఆల్మోస్ట్ సోలాపూర్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు పాము మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట. వినాయకుడు వచ్చేసి అంటే విష్ణుమూర్తి అయితే కూర్చుంటాడు కదా, ఆ టైప్ అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి పంచకు వచ్చేసి చూడండి మనకు పింక్ అయితే వేసారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు రియల్ కండువ అయితే ఉన్నది కదా, కండువ అయితే రియల్ అయితే ఇచ్చేసారు. తలపైన వచ్చేసి చూడండి మనకు మొత్తం పాములు అయితే వచ్చేసినాయి. అండ్ మనకు స్టోన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఒరిజినల్ స్టోన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ స్టోన్స్. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇంకో పీస్ ఏమో వచ్చేసి మనకు స్టోన్స్ అయితే లేవు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7.5 లోపు అయితే ఉంటుంది అన్నమాట. పాములతోని పాములతో మనకు 7.5 వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ కనిపిస్తుంది సేమ్ మోడల్ ఇంకో గణేష్. మనకు పంచ కలర్ అయితే డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్ గా అయితే స్టోన్స్ అయితే వచ్చేసినాయి చూడండి. ఈ మోడల్స్ వచ్చేసి మొత్తం మన సోలాపూర్ నుంచి అయితే తెచ్చారు. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. మనకు పంచకు వచ్చి చూడండి గోల్డ్ కలర్ అయితే వేసారు అనమాట. మొత్తం షైనింగ్ అయితే వచ్చేసింది. ఈ మోడల్ వచ్చేసి చూడండి మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి కిరీటం కింద మొత్తం చూడండి మనకు సిల్వర్ అయితే వేసారు అనమాట కలర్. బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు ఫ్రేమ్ కూడా వచ్చేసిండు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 6.5 లోపు అయితే ఉంటుంది అన్నమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒకటే పీస్ అయితే ఉన్నది. బుక్ చేసుకొని వాళ్ళు వచ్చి త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే షెడ్ లో వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. పీసులు వచ్చేసి మోడల్ కి 1-2 అయితే తెచ్చారన్నమాట. బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. మనకి తక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి ఈ షెడ్ లో వచ్చేసి గణేష్ లో. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూసి ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వినాయకుడు వచ్చేసి నంది పైన అయితే కూర్చొని అయితే ఉన్నాడు. మొత్తం శివున్ మోడల్ అయితే ఉంటాడు అన్నమాట. శివున్ ప్యాటర్న్ లో వచ్చేసి మొత్తం వైలెట్ కలర్ అయితే వచ్చేసి ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు నంది అయితే ఉన్నాడు కదా. అక్కడ ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ పీస్ వచ్చేసి ఆల్రెడీ బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే అయితే ఈ పీస్ అయితే ఇంకా బుక్ అయితే అవ్వలేదు. మనకు పంచకు వచ్చేసి చూడండి బ్లూ అయితే వేసారుగా, కండువకు వచ్చేసి చూడండి నడుముకి అయితే కట్టుకొని అయితే ఉన్నాడు పింక్ కలర్ కండువ. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5.5 లోపు అయితే ఉంటారు అనమాట. 6 నుంచి 5.5 లోపు అయితే ఉంటారు వినాయకుడు వచ్చేసి. ఇంకో మోడల్ అయితే చూస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు కృష్ణ మోడల్ అయితే ఉన్నాడు అనమాట వినాయకుడు వచ్చేసి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే చూడండి మనకు మొత్తం సెట్ అయితే వచ్చేసింది. చెట్టు పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. మనకు పంచకు వచ్చేసి చూడండి పింక్ అయితే కండువకు వచ్చేసి చూడండి ఎల్లో అయితే ఉంది కదా, మనకు మొత్తం వైలెట్ కలర్ లో అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చి. బ్లూ కలర్ లో అయితే ఉన్నాడు కదా. మనకు గోల్డ్ వర్క్ కూడా చూడండి, ఫినిషింగ్ కూడా చూడండి నీట్ గా అయితే ఇచ్చేసిండు. రుమాలు కట్టుకొని అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి కృష్ణ మోడల్ లో ఇక్కడ నెమలి కూడా ఉన్నది కదా, నెమలి ఇక్కడ అయితే వచ్చేసింది. ఈ చేతిలో ఫ్లూట్ పట్టుకున్నట్టయితే కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5.5 లోపు అయితే ఉంటాడు అనమాట. అంటే 5 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. 5 ఫీట్ల లోపు అయితే ఉంటది. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒకటే పీస్ ఉంది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సోలాపూర్ మోడల్ నుంచి వచ్చిన వినాయకుడు అన్నమాట. బొజ్జగన పైన అయితే నీట్ గా అయితే కూర్చొని అయితే ఉన్నాడు. పంచకు వచ్చేసి చూడండి మనకు గోల్డ్ అయితే వేసారు. బార్డర్ కి వచ్చి చూడండి రెడ్ అవుతుంది. కండువకు వచ్చి చూడండి గోల్డ్ కలర్ లో ఉంది. అండ్ బార్డర్ కి వచ్చేసి అయితే బ్లూ అయితే వేసారు కదా. ఇక్కడ మనకు బొట్టు పెట్టే దగ్గర కూడా క్లాత్ టైప్ అయితే వచ్చేసింది అనమాట డిజైనింగ్. మనకు తొండం కూడా చూడండి రౌండ్ గా అయితే వచ్చేస్తే ఏకదంతుంటాయి అన్నమాట. ఒకటే దంతం అయితే ఉంటది వినాయకునికి వచ్చేసి. మనకు కూర్చొని అయితే ఉన్నాడు. ఈ మోడల్ లో వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా ఒక పీస్ అవుతుంది, కాకపోతే పంచ కలర్ అయితే డిఫరెంట్ అవుతుంది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6.5 ఫీట్ల లోపు. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు మొత్తం లాల్ బాగ్ గణేష్ అన్నమాట. మనకు 4 పీసులు అవుతున్నాయి. 4 పీసులు అయితే బుక్ అయితే అయిపోయినాయి అన్నమాట. చూడండి మనకి స్మైలీ ఫేస్ అయితే మొత్తం సోలాపూర్ మోడల్స్ కదా, డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి చాలా వరకు అయితే బుక్ అయితే అవుతున్నాయి. అండ్ మనకి తక్కువ రేట్లో అయితే ఉన్నాయి వినాయకులు వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి చిన్న వినాయకుడు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, మనకు 4.5 నుంచి 5 ఫీట్ల లోపు అయితే ఉంటాడు అనమాట. మనకు వితౌట్ ఫ్రేమ్ తోనే అయితే ఉన్నాడు. మనకి వినాయకుడు వచ్చేసి చూడండి 8 చేతులతోనైతే ఉంటాడు అనమాట. కూర్చుని యాంగిల్ కూడా అయితే డిఫరెంట్ అవుతుంది. పంచకు వచ్చి చూడండి పింక్ అవుతుంది, కనువకు వచ్చి చూడండి బ్లూ అవుతుంది కదా. మనకి తొండం కూడా అయితే డిఫరెంట్ గా అయితే వచ్చింది. చెవులు కూడా డిఫరెంట్ గా అవుతుంది అనమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు 4 పీసుల వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి దగ్గర నుంచి అయితే చూడండి వినాయకుడు వచ్చేసి 4 పీసులు అయితే ఉన్నాయి. వినాయకుడు చూడండి స్మైలీ ఫేస్ తో అయితే స్మైలీ లుక్ లో అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు డిఫరెంట్ లుక్ లో చూసుకున్నట్టు చూడండి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఐటమ్ పట్టుకొని అయితే ఉన్నాడు అనమాట. ఒక చేతిలో గద, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పాము, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో వచ్చేసి శంకు, ఒక చేతిలో వచ్చేసి గొడ్డలు అయితే పట్టుకొని అయితే ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి వైలెట్ కలర్ లో అయితే ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. చెవులు కూడా చూడండి మనకు పెద్దగా అయితే వచ్చేసినాయి అనమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి బుకింగ్ అయితే అవ్వలేదు. 2 పీసులు వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాం చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వినాయకుడు వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. మనకు పంచకు వచ్చేసి చూడండి వంకాయ కలర్ అవుతుంది అనమాట. మనకు కండువకు వచ్చేసి చూడండి ప్యారెట్ గ్రీన్ అవుతుంది. ఇక్కడ ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి మనకు 2 ఏనుగులు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ సైడ్ లకి అయితే కనిపిస్తున్నాయి 2 ఏనుగులు అవుతున్నాయి. వినాయకుడు వచ్చేసి చూడండి స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే వచ్చినాయి అన్నమాట. ఒక పీస్ అయితే బుక్ అయితే అయిపోయింది. వెనకాల అయితే ఉంది కదా, ఒక పీస్ అయితే బుక్ అయితే అయిపోయింది. దానికి కవర్ కూడా వేసేసారు.
ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి చిన్న గణేష్ మనకు 5.5 లోపు అయితే ఉంటుంది అనమాట. 5 ఫీట్లన్నర లోపు అయితే ఉంటుంది. మనకి సింహాసనం మీద అయితే డిఫరెంట్ లుక్ లో అయితే కూర్చొని అవుతున్నాడు. ఫ్రేమ్ కి వచ్చి చూడండి మనకు సింహాసనం ఫ్రేమ్ కి వచ్చేసి శివుడు అవుతున్నాడు అన్నమాట. త్రిశూల్ పట్టుకొని అవుతున్నాడు. పంచకు వచ్చి చూడండి వంకాయ కలర్ అయితే వేశారు. కనుక వచ్చి చూడండి వైలెట్ కలర్ అయితే వేసారు. వినాయకుడు అయితే సైడ్ లుక్ అయితే ఉంటారు అనమాట. ఈ మోడల్ లో వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. అందులో ఒక పీస్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఇంకా 2 పీసులు అయితే ఉన్నాయి. బుక్ చేసుకొని వాళ్ళంటే త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఐ మీన్ ఇంటర్నేషనల్ కావాలన్న వాళ్ళైతే తప్పకుండా ఈ షెడ్ కి అయితే రండి. ఎందుకంటే ఈ షెడ్ లో వచ్చేసి మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట. మనకి చిన్న చిన్న గణేష్ లో వచ్చేసి ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి. మొత్తం మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి వినాయకుడు వచ్చేసి మొత్తం రుమాల్ అయితే కట్టుకొని అయితే కూర్చొని అయితే ఉన్నాడు చూడండి. మనకు రుమాల్కి వచ్చేసి చూడండి మొత్తం స్టోన్స్ టైప్ అయితే వచ్చేసింది కదా వినాయకునికి. మనకి స్మైలీ ఫేస్ అనేది ఉన్నాడు అన్నమాట. లుక్ వచ్చేసి చూడంండి మనకు ఆభరణాలు కూడా అయితే నీట్ గా అయితే పెట్టారు అన్నమాట. కలరింగ్ ఐ మీన్ ఇక్కడ చూసుకుంటే చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్ గా అయితే ఇచ్చేసారు. మనకు ఆభరణాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. వినాయకునికి వచ్చేసి మనకు రథం పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ ఎలుకలు లాగుతున్నట్టు అయితే ఉన్నాయి కదా. మనకు పంచకు వచ్చేసి చూడండి వైట్ అయితే వేసారు. కనువకు వచ్చేసి చూడండి వంకాయ కలర్ అయితే వేసారు కదా. మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 4 ఫీట్ల లోపు అయితే ఉంటుంది అన్నమాట. 3.5 నుంచి 4 ఫీట్ల లోపు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు ఒకటే పీస్ ఉన్నది. ఇంకో గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు మొత్తం సింహాలు అయితే వచ్చేసి చూడండి. ఫ్రేమ్ కి వచ్చేసి వాళ్ళ పైన వచ్చేసి చూడండి మనకి సింహం అయితే తలనైతే ఉంది. సైడ్ లకు చూడండి సింహాలు అయితే ఉన్నాయి. శంకులు అయితే పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి. ఇక్కడ మన పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అయితే వచ్చాడు. కండువకు వచ్చేసి చూడండి ఎల్లోనైతే ఉంది. ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాడు చూడండి. కింద కూడా మనకు 2 సింహాలు అయితే వచ్చేసినాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 4 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ చిన్న గణేష్ అయితే కనిపిస్తున్నారు కదా. మనకు రాజాలాగా అయితే కూర్చొని అయితే ఉన్నాడు అన్నమాట. మనకు సింహాసనం మీద అయితే కూర్చొని నెమలి కూడా వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ లో కూడా చూడండి మనకు నీట్ గా ఫ్రేమ్ అయితే వచ్చేసింది అన్నమాట. సైడ్ కి వచ్చి చూడండి ఏం చేస్తున్నది. ఈ మోడల్ వచ్చేసి మనకి ఇది 2 పీసులు అయితే ఉన్నాయి. ఒక పీస్ అయితే బుక్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో పీస్ అయితే ఉన్నది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి లాల్ బాగ్ టైప్ అయితే ఉన్నారు అనమాట. వినాయకుడు వచ్చేసి చూడండి మనకి గదనే కూడా వచ్చేసింది సైడ్ కి వచ్చేసి. అక్కడ పంచకు వచ్చేసి చూడండి గోల్డ్ అవుతుంది. కందువకు వచ్చేసి చూడండి పింక్ అవుతుంది. బార్డర్ వచ్చేసి సిల్వర్ అవుతుంది. వినాయకుడు అయితే స్మైలీ చేసుకున్నట్టున్నాడు అన్నమాట. మన చెవులకు కూడా చూడండి మనకు కమ్మల టైప్ అయితే వచ్చేసింది కదా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చి చూడండి ఫ్రేమ్ అయితే డిజైనింగ్ అయితే ఇచ్చేసిండు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తో 5 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఇంకో మోడల్ గణేష్ అయితే ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి వినాయకుడు వచ్చేసి కూర్చొని రథం పైన అయితే కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట. మనకి సైడ్ లకు వచ్చేసి చూడండి ఇక్కడ అంశాలు కూడా వచ్చేసినాయి అన్నమాట. మనకి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి ఇక్కడ మందిర్ కూడా కనిపిస్తుంది కదా. మనకి మందిర్ అయితే వచ్చేసింది చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ కి వచ్చేసి చూడండి హనుమంతుడు అయితే గద పట్టుకుని అయితే ఉంటాడు. ఇక్కడ వినాయకునికి వచ్చేసి చూడండి పంచకు వచ్చేసి మనకి పింక్ అయితే ఉంది. కండువకు వచ్చేసి చూడండి వైలెట్ కలర్ అయితే ఉంది అన్నమాట. వినాయకుడు స్ట్రైట్ లుక్ లోనే అయితే ఉన్నాడు స్మైలీ ఫేస్ తో వచ్చేసి. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాం చూడండి. చూసుకున్నట్టయితే చూడండి మనకి కేదార్నాథ్ మోడల్ అన్నమాట. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. కేదార్నాథ్ టెంపుల్ శివుని టెంపుల్ అన్నమాట. మనకి శివుడు అయితే వచ్చేసి సైడ్ కి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు అయితే డిఫరెంట్ అయితే యాంగిల్ అయితే ఉన్నాడు అన్నమాట. ఈ గణేష్ కూడా అయితే బుక్ అయితే అయిపోయింది. మనకు పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అయితే ఉంది. కండువకు వచ్చేసి చూడండి పింక్ అయితే ఉంది కదా. మనకు వినాయకుడు కూడా చూసే యాంగిల్ అయితే మనకి సైడ్ కి అయితే చూస్తున్నట్టయితే ఉంటాయి. ఈ మోడల్ లో ఒకటే పీస్ వచ్చింది ప్రస్తుతానికి. రేపు అయితే మనకి ఇంకా 3-4 పీసులు అయితే వస్తాయి. ఇది యాంటిక్ పీస్ టైప్ అయితే వచ్చింది అన్నమాట. అంటే ఐ మీన్ మనకి స్టాక్ అయితే ఎక్కువ అయితే దొరకట్లేదంట. ఇంకా 3 పీసులు అయితే వస్తున్నాయి. ఇంకా బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ గణేష్ కావాలనుకున్న వాళ్ళు రేపు అయితే వచ్చి బుక్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు కదా. ఈ మోడల్ వచ్చేసి చాలా షెడ్లలో ఉన్నది. కానీ కొంచెం కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట ప్రతి షెడ్ లో వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి చెవులు అయితే పెద్ద వచ్చేసి వితౌట్ బ్యాక్గ్రౌండ్ లో అయితే వచ్చేసింది అనమాట. వితౌట్ బ్యాక్గ్రౌండ్ మనకి ఈ గణేష్ కూడా బుక్ అయితే అయిపోయింది. ఈ మోడల్ వచ్చేసి 4 పీసులు అయితే ఉన్నాయి. ఈ గణేష్ కూడా బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా ఒక గణేష్ ఉంది బుక్ అయితే అయిపోయింది అనమాట. సేమ్ మోడల్ ఇక్కడ చూసుకున్నది ఇక్కడ ఒక గణేష్ ఉంది. ఇది ఇంకా బుక్ అయితే అవ్వలేదు. ఈ మోడల్ వచ్చేసి ఒకటే పీస్ ఉంది. ఈ గణేష్ హైట్ వచ్చేసి ఇంతకుముందు అయితే అయిపోయింది కదా మనకి 8 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ పంచకు వచ్చి చూడండి పింక్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి వినాయకుడు అయితే పాము మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ పైన వచ్చి చూడండి మనకి 5 తలల పాము అయితే వచ్చేసింది. మనకి స్టోన్స్ టైప్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చూడండి స్టోన్ టైప్ అయితే వచ్చేసింది అన్నమాట. మనకి స్టోన్స్ కూడా వస్తాయి ఇక్కడ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టు వినాయకుడు అయితే బుక్ అయితే అయిపోయింది. ఈ మోడల్ వచ్చేసి మనకి 2 పీసులు అయితే ఉన్నాయి. ఒక పీస్ అయితే ఇక్కడ ఉంది. మనకి కలర్స్ అయితే డిఫరెంట్ అయితే ఉంటాయి అనమాట. పంచ కలర్ కింద వచ్చేసి చూడండి ఇక్కడ గద పట్టుకుని అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. పంచకు వచ్చేసి చూడండి మనకు ఆరెంజ్ అయితే వేసారు. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ పంచన అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. ఐ మీన్ 7 to 7.5 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టు మనకు వినాయకుడు అయితే గరుడ దేవుడి మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట. మనకు పాము వచ్చేసి కిందనైతే వచ్చేసింది. పైన చూడండి మనకు పాములు అయితే వచ్చేసిన 5 తలల పాము అయితే. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వరాహ దేవుడు అయితే ఉన్నాడు అన్నమాట. ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి చిన్నగా మనకు డిజైనింగ్ కూడా వచ్చేసింది. మనకి ఇటు సైడ్ వచ్చేసి పాములు అయితే వచ్చేసినాయి. వినాయకుడు చూడండి మనకి స్ట్రైట్ లుక్ అయితే ఉంటాడు. తొండం కూడా చూడండి మనకి స్ట్రైట్ అయితే వచ్చేసింది అనమాట రోల్ లో. ఇక్కడ పంచ కలర్ వచ్చేసి చూడండి మనకు
పింక్ కలర్ అయితే వేసారన్నమాట. వినాయకుడు కూర్చునే యాంగిల్ కూడా అయితే డిఫరెంట్ గా అవుతుంది. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 11 ఫీట్స్ లోపు అయితే ఉంటది అన్నమాట. ఫ్రెండ్స్ ఈ గణేష్ అయితే మొత్తం చూసారుగా. ఈ షెడ్ లో వచ్చేసి గణేష్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియోని ప్రతి ఒక్కరు షేర్ కూడా చేయండి. ఇంకా ఈ షెడ్ లో అయితే చాలా వెరైటీస్ అయితే వచ్చినాయి. బుక్ చేసుకొని వాళ్ళు త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. మనకు కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. చెప్పండి, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి.